హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. పెళ్లి కాని ప్రసాద్లు ఈ వీడియో మీకోసమే. ఒకవేళ మీకు పెళ్ళి అవ్వట్లేదు అని బాధపడుతున్నారు, లేదు అని అంటే కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, భార్య భర్తలకి మధ్య గొడవలు అవుతున్నాయి, తరచుగా ఇంట్లో సరిగ్గా ప్రశాంతత ఉండట్లేదు. సో ఇలాంటి విషయాల మీద తొందరగా పెళ్ళి అవ్వాలి అంటే ఎలాంటి పరిహారాలు చేయాలి, అమ్మాయికి ఎలాంటి పరిహారాలు చేయాలి, అబ్బాయికి ఎలాంటి పరిహారాలు చేయాలి, ఈ పరిహారాలు చేస్తే ఎంత టైంలో మనకి రిజల్ట్ ఉంటుంది, పరిహారాలు చేసే మూమెంట్లో ఎలాంటి నియమ నిష్టలు పాటించాలి, ఇలాంటి టాపిక్స్ మీద ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. సో గురుగారిని వెల్కమ్ చెప్పేసి వీటన్నిటికీ పరిహారాలు ఏంటి ఎలా అని అడుగుదాం. గురుగారు వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో ఇప్పుడు చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే పెళ్ళి కాకపోవడం. చాలా రీజన్స్ ఉంటాయి, కానీ పర్టికులర్ రీజన్స్ అనేవి జాతక పరంగా ఏమై ఉండొచ్చు సార్? పెళ్లి కాకపోవడానికి రీజన్స్ ఈ రోజుల్లో అసలు పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారా? పెళ్లి కాకపోవడానికి రీజన్స్ వేరే. అసలు పెళ్లి చేసుకోవాలని ఒక ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఇంట్రెస్ట్గా ఎవరైనా కనిపిస్తున్నారా? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మీద ఒత్తిడి అనేది ఎక్కువైపోయింది. జీవితంలో ఏదో సాధించాలి అనేది ఎక్కువైపోయింది. ఆ సాధించే సమయానికి సాధిస్తారో లేదో తెలియదు, కానీ ఆ వయసు మాత్రం చాలా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, ఒత్తిడికి బానిసైపోయి, లేకపోతే వేరే ఏమన్నా చెడు వ్యసనాలకి బానిసైపోయి, ఇక పెళ్లి దాకా వచ్చేటప్పటికి దాని మీద విరక్తి, విసుగు అన్నీ వచ్చేస్తాయి. ఒకప్పుడులాగా పెళ్లి కూడా మనం రానున్న కాలంలో ఒక ఎగ్జిబిషన్లోనో ఒక పార్కులోనో చూడాల్సి వస్తుందేమో. ఇట్లా చేసుకునేవారంట పూర్వకాలంలో పెళ్ళిళ్ళు అని. అంతే కదా, ఒక మ్యూజియంలో చూడాల్సి వస్తుంది పెళ్లి కూడా. ఒకప్పుడు ఇలా ఉండేదంతా అని. ఎందుకంటే పెళ్లి మీద అంత మొక్కు ఎవరు చూపించట్లేదు ఈ రోజుల్లో. పెళ్లికి ముందే ఎన్నో రకాల సంబంధాలు ఉంటాయి, పెళ్లి తర్వాత కూడా సంబంధాలు ఉంటాయి. విడాకులు తీసుకోవడానికి చాలా ఈజీ అయిపోయింది మన భారతదేశంలో. చాలా వాల్యూస్ అనేది తగ్గిపోయింది. భార్యాభర్తల బంధానికి చెప్పేటువంటి నాదుడు లేకపోయి ఉన్నాడు. ఐడియల్గా ఉన్నటువంటి సీతారాముని, చంద్రమూర్తిని కానీ, సీతమ్మ వారిని కానీ చూపించే విధంగా అదంతా కథలుగా అల్లేటువంటి సమాజం ఏర్పడింది. ఎన్నో రకాలుగా ఉన్నాయి. దీంతో పాటు జాతక పరంగా మనం ఆలోచించినట్టయితే కనుక కుజదోషం ఉండటం, శుక్రదోషం ఉండటం, కలత్ర దోషం అంటారు, శుక్రదోషం ఉండటం, పితృదోషాలు ఉండటం, కాలసర్పదోషం, నాగదోషం, ఇలాగా గ్రహ దోషాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. నరదిష్టి, నరఘోషం ఉన్నా కూడా పెళ్ళిళ్ళు అవ్వడం కష్టమవుతుంది. అలానే ఇంట్లో ఏదైనా పూర్వీకులు ఒక అమ్మవారిని కానీ స్వామివారిని కానీ ప్రమాణాల సాక్ష్యంగా తీసుకొని కొలుస్తూ ఉంటారు. కొన్ని ఆచార ప్రకారంగా ఆ స్వామివారికి సేవ చేస్తూ ఉంటారు. ఆ సేవలు తరం అయిపోయేటప్పటికి మర్చిపోతూ ఉంటారు. అవి వీళ్ళకి కాలసర్పదోషం, నాగదోషాల కింద వస్తాయి. ఇల్లు స్థల మార్పిడి చెందుతూ ఉంటారు. వ్యాపార వృద్ధి కావచ్చు, జాబుల కోసం కావచ్చు, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. ఉమ్మడి కుటుంబంగా ఉండేదంతా చీలికలు అయిపోయి ఉంటాయి. ఆ తర్వాత ముఖ్యంగా ఎఫైర్స్. ఈ ఎఫైర్స్ ఉండడం వల్ల పెళ్ళి అనేది చాలా ఆలస్యం అవుతుంది. ఒక కంపాటబిలిటీ అని ఉంటుంది. భార్యాభర్తల జీవితంలో కంపాటబిలిటీ చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. అంటే 36 అవుట్ ఆఫ్ 36 రావాలి. అట్లీస్ట్ ఒక 18 అన్న రావాలి పాయింట్స్. దాంట్లో గణాలు, గుణాలు, యోని, యోగ్యత, నక్షత్రం, లగ్నము ఇవన్నీ కూడా కలిసి వస్తాయా లేదా, తారాబలం ఉందా లేదా, తర్వాత పిల్లలు పుడతారా లేదా, జీవితంలో కొనసాగుతారా లేదా, ఇవన్నీ కూడా పెళ్లికి ముందు నవాంశాలు లేకని చూసుకునేవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా లవ్ మ్యారేజ్ ఉంది, లవ్ ఉంది, ఎఫైర్ ఉంది అని చెప్పేసి అని పెళ్ళయి భర్త లేడు అందుకే నేను తీశాను, అతనికి పెళ్ళయి విడాకులు ఇచ్చేసాడు అందుకే నేను దగ్గరికి వచ్చేసాడు, ఇలాంటివి చాలా వింటూ ఉన్నాం ఈ రోజుల్లో. అవి ఎక్కువ సమయం. అంటే మనిషికి అట్రాక్షన్ వేరు, బంధం వేరు, బాధ్యత వేరు. పెళ్లికి ముందు ఉండే అట్రాక్షన్ పెళ్ళైన తర్వాత ఏమవుతుంది అంటే బంధం ఒకటి ఏర్పడి బాధ్యత ఏర్పడింది. ఎవరైతే అట్రాక్షన్తో ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకోవడానికి సహకరించరు. ఆ అట్రాక్షన్కైనా వెళ్ళిపోతూ ఉంటారు, బాధ్యత అయితే ఉండదు అనమాట. కాబట్టి అలాంటి అఫైర్స్ ఉండడం, అక్రమ సంబంధాలు ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఈ పెళ్లి బంధానికి దూరం చేసేటువంటి తత్వం. ఇకపోతే లివింగ్ హాస్టల్స్, పేరెంట్స్కి దూరంగా ఉండటము, ఇవన్నీ కూడా పెళ్లికి మూలమైనటువంటి దూరం. ఇక్కడ మనం ఈ జాతక పరిశీలన చేసుకోవాలి. మొదటిగా ఈ జాతకంలో ఏదైనా కుజదోషం ఉన్నా, కాలసర్పదోషం ఉన్నా, గ్రహరీత్యా దోషాలు ఏమైనా ఉంటే పరిహారాలు ఉంటాయి. ప్రతిదానికి ఉపశయనం చేయొచ్చు. ప్రతి గ్రహానికి కూడా పరిహారం చేసుకుంటూ ఉపశయనం అవుతుంది. ఇదైతే మనం చేయొచ్చు. కానీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి ఎఫైర్స్ కానీ నా మనసులో వాళ్ళే ఉన్నారని చేతులు కోసుకోవటం, హ్యాంగింగ్ చేసుకోవటం, అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా మనము గ్రహించుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక 4-5 డేస్ బ్యాక్ ఒక కేసు వచ్చింది రాయలసీమ. ఆవిడ 8 years నుంచి లవ్ చేస్తుంది. 8 years
నాట్ ఏ జోక్. ఈ రోజుల్లో 8 years నుంచి లవ్ అంటే మామూలు విషయం కాదు. అవును సార్. 8 years నుంచి లవ్ చేస్తున్నారు ఆవిడే. అతనికి బతకడానికి కోసం చెప్పేసి అని వలస వచ్చేసారు. అతను ఎక్కడో బతుకుతూ ఉన్నారు జాబ్ కోసం చెప్పేసి అని. జాబ్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఇప్పుడు 8 years నుంచి అతనే నా భర్త అని ఊహించుకొని లవ్ కావచ్చు, ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు, ఎరైందే కాడికి వచ్చేసింది. మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇతనంటే ఈజీగా ఏదో అమ్మాయి దొరికిందా, లేకపోతే ఏదో అమ్మాయికి ఇప్పుడేం చేశాడా, లేకపోతే ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ఇప్పుడేం చేసేసిందా తెలియదు. ఆ అమ్మాయికి ఆల్రెడీ డివోర్స్ అయింది. ఆ అమ్మాయికి దగ్గర అయ్యాడు. ఇప్పుడు ఈ అమ్మాయి వద్దు అంటున్నాడు. ఇక్కడ చూడండి పరిస్థితి ఏంటో. మరి పోనీ ఆ అబ్బాయిని తప్పు చేస్తున్నాడా అంటే ఇష్టం మారిపోయింది. పెళ్ళి అయితే బంధం ఏర్పడేది, పెళ్ళి కాలేదు, 8 years లవ్ ఉంది, ఏమవుతుంది వదిలేసే అంటే. ఇప్పుడు ఆ అబ్బాయి ఒక్కడి వలన అటు ఆ అమ్మాయి ఇటు ఈ అమ్మాయి చెడిపోయింది. మరి ఈ అమ్మాయి ఇంకోళ్ళని చేసుకుంటే మోసం చేసినట్టే కదా. మరి పోనీ ఈ అబ్బాయి ఆ అమ్మాయిని మోసం చేసినట్టే కదా, ఆ అమ్మాయి ఈ అబ్బాయిని మోసం చేసినట్టే కదా. మరి ఈ లైఫ్ ఎక్కడ దాకా వెళ్తుంది? పోనీ ఇలా అలవాటైన వాళ్ళు ఒక దగ్గర ఆగుతారా? పోనీ లవ్ అయింది, పెళ్ళయింది, డివోర్స్ అయినాయి, మళ్ళీ నువ్వు దగ్గర అయినావు. మరి నువ్వు గ్యారంటీ ఉన్నావు అమ్మాయికి? ఈ అమ్మాయిని కూడా కాదని వేరే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. మరి జీవితం ఎక్కడికి పోతుంది? ఇక్కడ పెళ్ళి ఎక్కడ ఉంది, బంధం ఎక్కడుంది, ఇది ఎక్కడ జరుగుతుంది అంటే బాధ్యత లేకపోవడం వలన, పేరెంట్స్ అంటే భయం లేకపోవడం వలన, నాగరికత అంటే విలువ లేకపోవడం వల్ల, అసలు విలువలకే విలువ లేకపోవడం వలన, విచ్చలవిడితనమైనటువంటి మనస్సు, ఇవన్నీ మనము కుదిటి పరుచుకోవాలి. ఇవన్నీ మనము ఏకాగ్రత కావాలి. పుట్టుగానే మనిషి కాదండి, మనిషికి ఒక ఏజ్ వస్తుంది. 12 సంవత్సరాలు అనగానే ఆడపిల్ల రజస్వాల్ అవుతుంది, 15 సంవత్సరాల లోపు రజస్వాల్ అవుతుంది, పెద్ద మనిషి అయింది అంటారు తెలుగులో చెప్పాలి అంటే. మగవారు పెద్ద మనిషి అయ్యారంటే పంచెలు పెట్టేదానికి ఫంక్షన్ చేస్తూ ఉంటారు. కొన్ని వాటిలో ఒడుగు చేస్తూ ఉంటారు, ఉపనయనం అంటారు. ఇలాగ ప్రతి మతాల్లోనూ ఉన్నాయి, ఉపనయనాలు ఉన్నాయి. సుంతి అంటారు, ఉపనయనం అంటారు. వాళ్ళకైతే ఇంకా వేరే వేరే ఉంటాయి, వేరే మతాల్లో అయితేను ఖచ్చితంగా ఉంటుంది. ఒక మనిషి ఒక స్థాయికి వచ్చేటప్పటికి వారికి పెద్ద మనిషి అయ్యారా బాబు, నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వారికి చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమంలోనే ప్రమాణాలు చేయించాలి. ఒకే అమ్మాయితో నువ్వు లైఫ్లో ముందుకెళ్ళాలి, ఒకే అబ్బాయితో నువ్వు లైఫ్లో ముందుకెళ్ళాలని ప్రమాణాలు చేస్తే ఈరోజు మనకున్నటువంటి వ్యవస్థలో కోర్టులు కానీ, శిక్షలు కానీ, లేకపోతే ఈరోజు ఉన్నటువంటి డివోర్స్ కానీ ఇవన్నీ లేకుండా పోతుంది. ఒక జీవో భారతదేశంలో డివోర్స్ అనేది లేదు, ఒకటే భర్త ఒకటే భార్య రావాలి, ఇది రాముల వారి రాజ్యం అని చెప్పేసి ఒక జీవో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఎఫైర్స్ లాంటివి ఉండవు. భార్యాభర్తల జీవితాలు చాలా కొనసాగుతూ ఉంటారు. 7 తరాలు ఉంటారంటారే, ఆ 7 తరాలు కొనసాగుతూ ఉంటారు. మన భారతదేశంలో ఎలా ఉంటుందంటే శిక్ష అర్హతగా ఉండే విధంగా మనం చేసేటువంటి తప్పులే మనకి ఒప్పులుగా కనిపిస్తాయి. ప్రభుత్వాలే వాటికి అమలు చేసేటువంటి శిక్షలు ఏం లేకుండా చేస్తాయి అనమాట. వాటిపైన జీవో రిలీజ్ చేస్తారు. అంటే అనుసారంగా, అంటే ప్రజలు ఏదైతే కావాలనుకుంటారో దానికి అనుసంధానంగా ఉంటుంది ప్రభుత్వాలు. కాబట్టి ఈ తప్పులు ఒప్పులేదు ఇట్లా చేసుకున్నంత వరకు కూడా ఎన్ని రకాల దోషాలు, గ్రహరీత్యా దోషాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ తీసేయచ్చు. కానీ ఇవన్నీ కూడా మైండ్లో నుంచి, మనసులో నుంచి వెళ్ళిపోవాలి. ఒక వాల్యూస్కి విలువ ఇవ్వాలి. అప్పుడే భార్యాభర్తల బంధం మొదలవుతుంది. పెళ్ళిళ్ళు సరైన సమయానికి అవుతాయి. మనకు ఒకప్పుడు పూర్వీకులు చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసేవారు, బాల్య వివాహాలు అంటే. ఆ వివాహాలు చేసుకున్నప్పుడు మా ముత్తాత గారు కావచ్చు, మా తాతగారు కావచ్చు, ఇంకా మా ముత్తాత తాత అంటున్నామంటే ఆ తరం అంతా బాగున్నట్టే కదా. మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మన జనరేషన్ అంతా బాగున్నట్టే కదా. నెక్స్ట్ జనరేషన్కి మా తాత ఎవరో తెలియదు, మన తర్వాత జనరేషన్కి మా తాత ఎవరో తెలియదు. 7 తరాలంటే ఈ తరాలు ఏంటి అని అడుగుతారు. అలా ఉంది. అంటే బాల్యంలో వివాహం చేసుకుంటే వారికి వయసు వచ్చేటప్పటికి ఏమైంది, బాధ్యత పెరిగింది. వేరే స్త్రీ వైపు చూడాలంటే ఇక్కడ వెనక నుంచి ఆంతని వీపు మీద కొడుతూ ఉంటే వేరే స్త్రీ ఎక్కడ కనిపిస్తుంది? పోనీ బాధ్యత ఎక్కువ ఉండేది కదా. స్త్రీకైనా సరే ఇంట్లో పనులు కానీ, ఒత్తిడి కానీ, పిల్లలు కానీ, పెద్దదానికి పోషణకు కానీ ఈ బాధ్యత పెరిగింది వయసు వచ్చేటప్పటికి. అప్పుడు నీకు వేరే వారి వైపు ఎక్కడ చూస్తారు? ఇంకా మీకు సమయం ఎక్కడ ఉంది? అప్పుడు జీవితాలు బాగుంటాయి కదా. లేకున్నంత వరకు ప్రభుత్వాలు కావచ్చు, పాలన కావచ్చు, జీవోస్ కావచ్చు, మన మానవాళిలో బ్రతికేటువంటి విధానం కావచ్చు, ప్రతిదీ కమర్షియల్ వైజ్ అయిపోయింది. ఒక దగ్గరికి గుడికి వెళ్ళాలి అంటే మన దగ్గర జేబులో 50 రూపాయలు ఉంటే కానీ గుడికి వెళ్ళాం, లేకపోతే ఆ స్వామివారి కనిపించదు మనకి. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి అర్చకులు వారు స్వామివారిని చూపిరు. నువ్వు తీర్థం కావాలంటే 50 రూపాయలు అక్కడ ఉండిలో వేస్తేనే నీకు తీర్థం షడగోపురం ఉంటుంది. ఒక మసీదుకి వెళ్ళాలంటే, ఒక దర్గాకి వెళ్ళాలంటే కూడా నీకు అక్కడ ఫాతియా ఇచ్చేదానికి కానీ లోపల వేరేలా ఉంటుంది. ఫాతియా ఇస్తే వాళ్ళని విడుకోలా చూస్తారు, ఫాతియా ఇవ్వకపోతే నీకు దూరం బయట పెట్టేస్తూ ఉంటారు. ఒక చర్చికి వెళ్ళాలంటే 10వ భాగం ఇవ్వాలి. ఈ రోజున ఒక గుడికి కానీ, ఆలయానికి కానీ, చర్చికి కానీ వెళ్ళాలంటే కమర్షియలైజ్ అయిపోయింది. ఇలాంటి సందర్భంలో పెళ్లి గురించి బాధ్యత, పెళ్లి గురించి అవగాహన, పెళ్లి గురించి పెళ్లి చేసుకోవాలనేటువంటిది ఎక్కడుంది చెప్పండి? ఇప్పుడు నేను చెప్పిన కష్టాలే, పెళ్లి మీద ఎక్కడుంది ఇక్కడ? కానీ పెళ్లికి మూలం ఇవన్నీ కూడా.
పోని ఎవరో ఎక్కడో ఒక 5 రోజులు పెళ్లి చేసుకుంటాం అనుకుంటే పెళ్లి చేసుకుంటారు, ఇష్టపడో ఏదో రకంగా మొండిగానే. ఇష్టంతో పెళ్లి చేసుకునే ఎవరు లేరండి, మొండిగానే ఏదో అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళ జీవితం ఎంతవరకు నిలబడిద్ది అంటే మళ్ళీ ఎవడని కనిపించేదాకా, మళ్ళీ ఎవడో ఒకటి వచ్చి వీళ్ళ సంవత్సరాలను ఇప్పుడు పోసేదాకా ఖచ్చితంగా వస్తారు. అంటే ఈ రోజు నడిచేటువంటి సమాజం ఇవాళ ఎట్లా ఉంది అని అంటే సార్, సమాజం పెళ్ళి అయిపోయి డైవర్స్ తీసుకున్న అమ్మాయిని కానివ్వండి, అబ్బాయిని కానివ్వండి, ఈ ఫస్ట్ మ్యారేజ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చేసుకోవడానికి రెడీగా ఉంటున్నారు. ఎందుకంటే సార్ ఇక్కడ ఇంకోటి ఉంది, తల్లిదండ్రికి ఉన్నటువంటి ఆశ. మా అమ్మాయిని కష్టపడకుండా ఇన్నాళ్ళు పెంచాను, అమెరికాలో ఉంటే చాలు. అమెరికాలో యుద్ధాలు జరిగి ట్రంప్కే గ్యారెంటీ లేదు. అమెరికాలో యుద్ధాలు జరిగి ఏమో అవుతుంది, వారాలు జరిగి, కానీ అమెరికాలో ఉంటే చాలు. అక్కడ అమెరికాలో ఏ చేసినా పర్లేదు, అమెరికాలో ఉన్నాడు అల్లుడు అని చెప్పుకుంటాడు. ఒకటి జరిగిందండి ఈస్ట్ వెస్ట్లో కేసు. ఆ పాపకి 22 ఏజ్, చదువుకుంటుంది పాప, 22 ఏజ్ చదువుకుంటుంది. అమెరికాలో 3వ పెళ్లి చేసుకునే వ్యక్తి ఉన్నాడు, గ్రీన్ కార్డు హోల్డర్. 3వ పెళ్ళి అయింది పాపం, ఇంకా 4 ఏం కావాలా, 3 పెళ్ళి అయినాయి. ఏది రియల్గా 3 పెళ్ళిళ్ళు అయినాయి. అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్ ఆ వ్యక్తి. ఆ గ్రీన్ కార్డు హోల్డరు 3 పెళ్ళైనా పర్వాలేదు, మా అమ్మాయిని అక్కడికి వెళ్తే మా అమ్మాయి సెటిల్ అయిపోతే ఆ తర్వాత మంచి మ్యారేజ్ చేయొచ్చు కదా అని చెప్పి తండ్రి ఆవేశంతో ఆ వాడికి ఇచ్చి పెళ్లి చేసాడు. పెళ్లి చేసిన తర్వాత నువ్వు నా భార్య అని చెప్పేసి అని రాసి రంపాన్ని పెడుతున్నాడు రోజున, ప్రతిరోజు రాసి రంపాన్ని పెడుతున్నారు. స్టిల్ ఇది ఒక 1 మంత్ బ్యాక్ జరిగినటువంటి స్టోరీ. ఆ క్లయింట్ దొంగచాటుగా ఫోన్ తీసుకొని నాకు ఫోన్ చేసింది, ఇలా జరుగుతుంది అని చెప్పేసి అని. ఏం చేయాలి? మా నాన్న ఆశతో నేను ఆ జీవితం బాగుంది, గ్రీన్ కార్డు వాళ్ళని పెళ్లి చేసుకుంటే అని చెప్పి పెళ్లి చేశాడు. వీడికి వచ్చిన తర్వాత రోజుకొక అమ్మాయితో తిరుగుతున్నాడు ఆయన. 4 పెళ్ళిళ్ళే, రోజుకొక అమ్మాయితో తిరుగుతున్నాడు. నా పరిస్థితి ఏంటి? డబ్బులు లేవు, బయటికి రాని, ఇట్లా ఫోన్ కూడా ఓడిపిక్కేశాడు. ఇంట్లో వాళ్ళు కూడా ఫోన్ చేయించట్లా. ఇది కేసు. అసలు ఏంటి పరిస్థితి? తల్లిదండ్రులు మారాలి ముందు. అల్లుడు గొప్పవాడే ఉండాలి కానీ పెళ్ళాన్ని, భార్యని, బిడ్డల్ని పోషించుకోగలిగేటువంటి అల్లుడు ఉన్నాడు, వాడి సంసారం, జీవితం, వాళ్ళ కుటుంబం బాగుందని చూడట్లా. 50 కోట్లు ఉన్నాయా, 1,00,000 కోట్లు ఉన్నాయా, ఆ అమ్మాయి సుఖపడిద్దండి. అమ్మాయితో పాటు వాళ్ళు కూడా ఇల్లేరకం వచ్చి టుంగుటుయ్యాలు పోగాలి. ఇది మారినటువంటి జీవితం. ఇన్ని అనుభవాలు ఉండి కూడా మళ్ళీ ఫైనాన్షియల్ డబ్బుకే భార్యని ఇస్తున్నారు, డబ్బుకే పిల్లనిస్తున్నారు, డబ్బుకే భర్త. అంతేగాని కొనుక్కోవడం తప్పితే ఇక్కడ పనివాడే. ఇప్పుడు కొన్ని యాప్స్ ఉంటాయి, మనకి ఇంట్లో పని కావాలి అంటే ఆ యాప్స్లో బుక్ చేసుకుంటే వచ్చి పని చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. కొన్ని కంట్రీస్లో అయితే మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా డబ్బులు ఇస్తే వచ్చి పని చేసి వెళ్ళిపోతారని చెప్పి మన మధ్యలో చూస్తూ ఉన్నాము కొన్ని రీల్స్లోను. అదేవిధంగా భార్యాభర్తల జీవితం ఈరోజు ఏమవుతుందంటే, నీ దగ్గర జాబ్ లేకపోతే ఇమ్మీడియట్లీగా అక్కడ సిగ్నేచర్ కూడా ఏం లేదు, జస్ట్ రాసే ఇంటిమేషన్ కూడా లేదు. ఒక 1 అవర్ నువ్వు కనిపిపోతే వెళ్ళినట్టుగా. ఇప్పుడు ఉన్నటువంటి దానికి ఏంటంటే, ఒక 1 అవర్ నా భార్య కనిపించలేదంటే వెళ్ళిపోయింది, భర్త కనిపించలేదంటే ఓకే వెళ్ళాడేమోలే, లైట్ టేక్ ఇట్ ఈజీ అనమాట. జాబు లేకపోతే ఈరోజు జీవితం లేదు, బ్రతుకు లేదు. అంటే ఎలా అయినా బ్రతికించుకుంటాడు అనేటువంటి నమ్మకాలకి ఈ రోజుల్లో లేదు. అది ఇక్కడ జాతకం ఎక్కడుంది? జాతకానికి పరిహారాలు చేసుకుంటే పెళ్ళి అవుతుంది, సుఖపడతారు, పిల్లలు పుడతారు, అంతే బాగుంటుంది. అరే పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టాలంటే 4 ఏళ్ళు అవుతారు, పెళ్ళి అయ్యేదే 30 ఏళ్ళకి. ఈ రోజున జనరేషన్ 4 ఏళ్ళు అవుతారు పిల్లలు కావాలంటే. 4 ఏళ్ళ తర్వాత వీళ్ళకి ఏమి ఇది అవుతుందండి? టెస్ట్ బేబీకి వెళ్తారు వాళ్ళు. మన బాడీ మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టేస్తాం. వాడు ఏ కెన్యా తీసుకొస్తాడో తెలియదు, వాడు ఏ ఇండోనేషియా తీసుకొస్తాడో తెలియదు. మన ఈ డిఎన్ఏ అని చెప్పేసి అని మన పిల్లలని చెప్పి ఇస్తారు. పోనీ పెళ్ళైందో పిల్లలు పుట్టారు అనుకుంటారు, అది ఆర్టిఫిషియల్. అంతే కదా, ఆర్టిఫిషియల్ పిల్లలు. వాళ్ళకి మన విలువలు ఎక్కడ తెలుస్తాయి, మన బ్రతుకులు ఎక్కడ తెలుస్తాయి? లేదు. ఎందుకంటే పెళ్ళైంది, పిల్లలు పుట్టాలి, వీడు రాజు అనిపించుకోవాలి, అంతే కదా.